ఆంటోనీ అనే మలయాళం సినిమా తెలుగులో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బాగానే ఉందనిపించింది. ఇంక ఈ సినిమాని స్టార్ట్ చేయడం అయితే కొంచెం స్లోగానే స్టార్ట్ చేశారు. అలాగే సినిమాలో ఉన్న క్యారెక్టర్లన్నిటిని ఇంట్రడ్యూస్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. ఇంక సినిమాలో మెయిన్ ప్లాట్ ఇదే తెలిసాక అక్కడ వచ్చే సీన్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇంక సినిమాలో అయితే జార్జ్ గారి క్యారెక్టర్, కళ్యాణి క్యారెక్టర్ అయితే మంచి పవర్ఫుల్ గా ఉన్నాయి. అలాగే వాళ్ళ క్యారెక్టర్కి ఇచ్చిన కొన్ని ఎలివేషన్స్ కూడా బాగుంటాయి. ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే ఆ రెండు క్యారెక్టర్ల మధ్య వచ్చే ఎమోషన్స్ కూడా బాగా అనిపిస్తాయి. కాకపోతే సినిమాలో ఆ క్యారెక్టర్ల మధ్య జర్నీని ఇంకొంచెం ఎక్కువసేపు చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. కాకపోతే అలా చేయకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న విలన్ క్యారెక్టర్స్ అయితే ఇన్వాల్వ్ చేశారు. అవైతే నాకు ఎందుకో బాగా అనిపించలేదు. ఇంక సినిమాకి ఇచ్చిన ఎండింగ్ కూడా బాగా అనిపించింది. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాలో చాలా సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఫైనల్ గా ఈ సినిమా స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉన్నట్టున్న మెయిన్ గా ఉన్న రెండు క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్ మధ్య వచ్చే సీన్స్ అయితే బాగుంటాయి. వాటి కోసం ఈ సినిమాని అయితే ఒకసారి చూడొచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.